హలో అందరికీ, నేను డాక్టర్ స్వర్ణ, ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. ఫస్ట్లీ చాలామంది ఈ సమ్మర్ టైంలో పర్టికులర్గా అరిచేతులు, అరిపాదాలు చాలా మంటగా ఉన్నాయి, లేదు పుల్లటి త్రేంపులు ఎక్కువ వస్తున్నాయి, పొట్టలో బాగా మంటగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లక్షణాలన్నీ పిత్తదోషం వల్ల, పిత్తదోషం అనేది మీ బాడీలో అబ్నార్మల్గా ఉండడం వలన ఈ సిమ్టమ్స్ మీరు నోటీస్ చేస్తారు. దీన్ని మీరు సబ్సైడ్ చేసుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వవలసిన చిన్న చిన్న స్టెప్స్ కొన్ని ఉన్నాయి. అందులో నంబర్ 1 రోల్ ప్లే చేసేది ఏంటంటే, మీరు దీనికోసం స్పెషల్గా ఏమీ ఖర్చు చేయక్కర్లేదు, ఏమీ కొనుక్కోక్కర్లేదు. మీరు ధనియాలు ఉంటాయి కదా, కొరియాండర్ అంటాం, కొరియాండర్ సీడ్స్, వీటిని ఓవర్ నైట్ ఒక 200 ml వాటర్ వేసి వదిలేయాలి. దీన్ని ప్రిపరేషన్ని ధాన్యక హిమ అంటాం ఆయుర్వేదంలో. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఆ వాటర్ని కన్జ్యూమ్ చేసినట్లయితే మీ బాడీలో హీట్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది ధాన్యక హిమ ప్రిపరేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఎక్కువగా టమ్మీలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, పెయిన్ ఉంది, మంట ఉంది అనుకుంటున్నారో, మీరు చేయగలసిన సెకండ్ ఏమో త్రిఫల అంటాం. ఈ త్రిఫల అన్న దానికోసం మీరు ఆయుర్వేదం ఫార్మసీలో కానీ, లేదు ఎక్కడైనా ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఈ త్రిఫల అన్నది ఉంటుంది, వాళ్ళ క్లినిక్లో కానీ లేదు ఫార్మసీలో కానీ. త్రిఫల అన్నది కాంబినేషన్ ఆఫ్ 3 ఫ్రూట్స్ అనమాట. హరితకి, విభితకి, ఆమలకి అంటాము. ఈ పౌడర్ మీకు ఇన్స్టాంట్గా దొరుకుతుంది. మంచి ఫార్మసీ చూస్ చేసుకోండి, లేదా మంచి డాక్టర్ని చూస్ చేసుకొని త్రిఫల పౌడర్ని మీరు ఓవర్ నైట్ మజ్జిగలో కానీ, లేదు అంటే ఒక కైండ్ ఆఫ్ 200 ml వాటర్లో కానీ వేసేసి తెల్లారుజామున మీరు ఆ వాటర్ తాగినా కూడా బాడీలో పిత్తదోషం అబ్నార్మాలిటీస్ని క్లియర్ చేస్తుంది. సో మీరు నార్మల్ రొటీన్లో ఉండొచ్చు అనమాట. లేదు అంటే థర్డ్ స్టెప్ ఇదేంటంటే, ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, ఇవి ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ ఒక 5 to 10 ఆన్ ఎ కౌంట్ అనుకుంటే కనుక వీటిని కూడా సేమ్ ఫస్ట్ ధాన్యక హిమ ప్రిపరేషన్ లాగానే ఓవర్ నైట్ సోక్ చేసేసి తెల్లారితే ఆ వాటర్ తాగి, అలాగే ఆ గ్రేప్స్ని చ్యూ చేసి తినేయండి. వీటి వల్ల కూడా బాడీలో ఉండే అబ్నార్మాలిటీ ఆఫ్ పిత్తదోష అన్నది రెడ్యూస్ అవుతుంది. సో దట్ మీకు ఏవైనా బర్నింగ్ సెన్సేషన్ ఆర్ హీట్ కంప్లైంట్స్ ఉంటే తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఇవి చేసినా కూడా అట్లీస్ట్ ఒక 1 month అంటే 4 weeks మినిమం ఇవి పాటించండి. మీరు చేంజెస్ నోటీస్ చేశారు అంటే సరే, లేదు అంటే కనుక మీరు అప్పుడు ఎవరైనా ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ ఇన్ జనరల్గా చూసుకుంటే చాలా కషాయాలు ఉన్నాయి, వీటిని మీరు వాటర్లో మిక్స్ చేసుకొని తాగమని చెప్తాము. ఆసవ, అరిస్ట్రాల్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే బాడీలో హీట్ లెవెల్స్ని నార్మలైజ్ చేసి ఏదైతే బర్నింగ్ సెన్స్